अमर रहे अमर रहे राजीव गांधी अमर रहे अमर रहे अमर रहे राजीव गांधी अमर रहे राजीव गांधी अमर रहे राजीव गांधी गारी आशयाలను राजीव गांधी अमर रहे राजीव गांधी अमर रहे राजीव गांधी अमर रहे కొనసాగిద్దాం రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిద్దాం లాట్కన్నాడు ఒక ఫోటో ఉంది రాజీవ్ గాంధీ రానా ఫోటో రాజీవ్ గాంధీ राजीव गांधी राजीव गांधी अमर रहे अमर रहे अमर रहे राजीव गांधी अमर रहे राजीव गांधी अमर रहे राजीव गांधी अमर रहे राजीव गांधी अमर रहे अमर रहे अमर रहे राजीव गांधी अमर रहे अमर रहे कांग्रेस पार्टी जिंदाबाद కాంగ్రెస్ పార్టీ మరియు గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆదిత్యనాథ్ గారి ఆదేశాల మేరకు భారత మాజీ ప్రధాని భారతరత్న దివంగత నేత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మరి వారి విగ్రహం దగ్గర ఘనంగా పూలమాలలు వేసి నిర్వహించడం జరిగింది. మరి వారి చేసిన అభివృద్ధి ఫలాలు కంప్యూటరీకరణ కానీ టెలికాం రంగంలో చేసిన సంస్కరణలు కానీ మరి ఓటు హక్కు 21 నుంచి 18 సంవత్సరాలు కల్పించడం కానీ అనేక సంస్కరణలు చేసింది తక్కువ కొన్ని సంవత్సరాలే అయినా కానీ అనేక సంస్కరణలు చేసినట్ల మరి ఈరోజు భారతదేశం ప్రగతిపథంలో ఉండడంలో ఎలాంటి అతిశక్తి లేదు. మరి అలాంటి నేతకు ఇవాళ ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మరి గౌరవ చైర్మన్ వైస్ చైర్మన్ గారులకు గౌరవ కౌన్సిలర్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు నాతోటి అభిమానం. థ్యాంక్ యూ. జయంతి సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే ఆదిత్యనాథ్ గారి ఆదేశానుసారం నిర్మలవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టు మధు గారు అలాగే మున్సిపల్ చైర్పర్సన్ రాజు గారి ఆధ్వర్యంలో తిప్పాపూర్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలపాలం వేసి జయంతి ఘనంగా జరుపుకున్నాము. రాజీవ్ గాంధీ ఆగస్టు 20, 1944లో జన్మించారు. అతని తల్లి గారైనటువంటి ఇందిరాగాంధీ మరణించిన తర్వాత 1984లో భారత ప్రధాని అయినారు. భారత అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయినారు. అతను ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్నో సంస్కరణలు మన దేశానికి తెచ్చారు. అలాగే 21 సంవత్సరం నుండి ప్రతి ఒక్క యువతకు ఓటు హక్కు ఉండాలని 18 సంవత్సరాలకు చేశారు. అదే కాకుండా దేశానికి పల్లెలే పట్టుకొమ్మలుగా అని భావించి పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చి పల్లెలను చాలా అభివృద్ధి చేసినారు. అలాగే తమిళనాడులోని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మాహుతి దాడిలో ఆయన మరణించడం జరిగింది. ఆయన ఆశయాలను ఆయన ఆలోచనలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూ మధు, గౌరవ మున్సిపల్ చైర్మన్ పుల్కాం రాజు గారు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జన్మదిన వేడుకలను ఈరోజు తిప్పాపురంలోని వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు అతను చేసిన సేవలను స్మరించుకుంటూ ఈరోజు 21 సంవత్సరాలు ఉన్నటువంటి ఓటు హక్కును ఈరోజు 18 సంవత్సరాలు చేసి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించినటువంటి గొప్ప నేత రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ఫోన్ల ద్వారా, ఈరోజు టెలికాం ద్వారా కంప్యూటరీకరణ తీసుకొచ్చినటువంటి గొప్ప నేత రాజీవ్ గాంధీ గారు. ఈరోజు పల్లెలు అభివృద్ధి చెందాలని ఢిల్లీ నుండి నేరుగా పల్లెల్లోకి నిధులు తీసుకొచ్చి ఈరోజు పల్లెలను అభివృద్ధి పనులు తీసుకెళ్ళినటువంటి గొప్ప నేత ఈరోజు రాజీవ్ గాంధీ గారు. అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రతి పేదవాడిని ఆదుకున్నటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీది. రాజీవ్ గాంధీ చేసినటువంటి సేవ, అందుకోసం రాజీవ్ గాంధీ గారిని స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు ఈ సభాముఖంగా
తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వేములవాడ తిప్పాపురంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మా మార్కెట్ కమిటీ చైర్మన్ తొల్లి రాజు గారు, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజన్న గారు, వైస్ చైర్మన్ నరాల్ శేఖర్ గారు, మరి బ్లాక్ అధ్యక్షులు, పట్టణంలో సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో ఇవాళ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వాళ్లకు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినాం. మరి రాజీవ్ గాంధీ గారు 2 సార్లు 2 పర్యాయాలు ప్రధానిగా పనిచేస్తూ మన భారతదేశానికి కంప్యూటర్, ఆధునికత, ఐటీ, మరి ప్రతి పల్లెలకు సామాజిక సేవలు చేసుకుంటూ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మన నాయకుడు రాజీవ్ గాంధీ గారికి మరొకసారి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వారికి ఘనంగా పూలమాలలు వేసి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించినాం. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తల నాయకులు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూమ్మద ఆధ్వర్యంలో ఇలా వారికి పూలమాల చేసి జయంతి జరుపుకోవడం జరిగింది. ఒక విధంగా చూస్తుంటే స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తనయుడైన రాజీవ్ గాంధీ గారు తల్లి మరణంతోనే ఇలా అతి చిన్న వయసులో ఇలా 35 సంవత్సరాలకే దేశ ప్రధానిగా అయి ఇలా కంప్యూటర్ వ్యవస్థను భారతదేశానికి తీసుకొచ్చిన ఘనత ఇలా పెద్దలు రాజీవ్ గాంధీ గారు. ఆయనే బొంబాయిలో పుట్టి ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్ళి అక్కడి టెక్నాలజీలు విషయాలను తెలుసుకొని ఇలా మన భారతదేశం కూడా ముందంజలో ఉండాలని ఇలా కంప్యూటర్ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత ఇలా రాజీవ్ గాంధీ గారు. అలాగే ఇలా ఢిల్లీ నుంచి పల్లె వరకు నేరుగా పంచాయతీ నిధులు తీసుకొచ్చి ఇలా పల్లెలు మంచిగుంటేనే పట్టణాలు బాగుంటాయని పల్లెలకు నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు తీసుకొచ్చి ఇలా పల్లెలను అభివృద్ధి చేసిన ఘనత ఇలా పెద్దలు రాజీవ్ గాంధీ గారు. ఇలా కంప్యూటర్ వ్యవస్థ ఇలా పొలంలో ఉండి వాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నారు అంటే ఇలా ఒక విధంగా చూస్తే ఇలా కంప్యూటర్ వ్యవస్థను సెల్ ఫోన్ విధానాన్ని తీసుకొచ్చి ఇలా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఇలా కంప్యూటర్ వ్యవస్థను తీసుకొచ్చిన మన భారతదేశానికి తీసుకొచ్చిన ఘనత ఇలా రాజీవ్ గాంధీ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన యువతకు ఇంతకుముందు కూడా సోదరులు అందరూ చెప్పడం జరిగింది. 21 సంవత్సరానికి ఓటు హక్కును 18 సంవత్సరాలకు కుదించి యువత ముందటికి రావాలని ఇలా యువతకు ఓటు హక్కు కల్పించిన ఘనత ఇలా పెద్దలు రాజీవ్ గాంధీ గారు. అలాంటి ఆశయ సాధన కోసం ముందంజలో ఉండగా ఇలా తమిళనాడులో ఇలా ఒక టెర్రరిజం వ్యవస్థ ఆయనను కాల్చి బాంబుతోని పేల్చి చంపడం ఇలా భారతదేశానికి తీరని లోటుగా భావిస్తున్నాం. తప్పకుండా వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ భారతీయులు తప్పకుండా వారి ఆశయ సాధన కోసం ముందర ఉండాలని కూడా మనవి చేయొచ్చు. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు భారత మాజీ ప్రధాని దివంగత మన రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ కొడుకున్నటువంటి వారి జయంతి సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణంలో మండల టౌన్ అధ్యక్షుని మధు ఆధ్వర్యంలో భారీ ఎత్తున మనము జయంతి జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశానికే వారి కుటుంబము అంకితం అయిపోయారు. ఎందుకంటే వారి ప్రాణాలు అర్పించారు. స్వతంత్రం కొరకు ఇందిరాగాంధీ, దేశం కొరకు రాజీవ్ గాంధీ వారు అమరులైనారు. కాబట్టి ఇప్పుడు భారతదేశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వము, ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని మేము కోరుకుంటున్నాము. మేము మన గౌరవనీయులు ప్రభుత్వ విప్ ఆసిమ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పాలన ఇప్పుడు మన రాష్ట్రంలో వచ్చిన నుండి మన వేములవాడ నియోజకవర్గంలో చేసే అభివృద్ధి కావచ్చు, అట్లాగే మనం చేసే ఫలాలే కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎందుకంటే ప్రజల పాలన నడుస్తుంది కాబట్టి అది గరీబ్ పార్టీ అంటే
మన కాంగ్రెస్ ప్రభుత్వం. గరీబులకు అండ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే వారు చేసిన ఇప్పుడు మా పెద్దలు అన్నట్టు 18 సంవత్సరాలకే ఓటు కల్పించారు. ఈ ఫోన్లు వ్యవస్థ కానీ, అదేవిధంగా స్మార్ట్ ఫోన్లు కానీ, అదేవిధంగా కంప్యూటర్ వ్యవస్థ కానీ, గ్రామ అభివృద్ధి కానీ అది కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది, వారి గాంధీ కుటుంబానికే దక్కింది. కాబట్టి రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికే వెన్నట్టుండి ప్రజలు చూస్తున్నారు. కాబట్టి మనము రాహుల్ గాంధీ వారి కొడుకైనటువంటి రాహుల్ గాంధీని మనం ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన మున్సిపల్ చైర్మన్ గారు, అదే వైస్ చైర్మన్ గారు, అదే పట్టణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, అదేవిధంగా కార్యకర్తలు అందరికీ నాయక నమస్కారాలు తెలుపుతున్నాను. స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా 82వ జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు తూ మధు గారి ఆధ్వర్యంలో ఘనంగా ఈ యొక్క జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది. మరి రాజీవ్ గాంధీ గారు మరి 1981లో మరి వారి రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి మరి ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ యువకులకు కానీ మరి కొత్త రంగాన్ని తీసుకొచ్చి కంప్యూటరీకరణ, అదేవిధంగా టెలికాం సంస్థను తీసుకొచ్చి మరి భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు గుర్తు చేసే విధంగా వారి నాయకత్వంలో ముందుకు తీసుకురావడం, మరి ఏదైతే మహిళా స్థానిక సంస్థల్లో కూడా 33% రిజర్వేషన్ తీసుకొచ్చి మన మహిళా లోకాన్ని కూడా రాజకీయంలో ముందుకు తీసుకోవడం, మరి యువత రాజకీయాల్లో రావాలనే ఉద్దేశంతో 21 సంవత్సరాలు ఉన్నటువంటి ఓటు హక్కును 15 సంవత్సరాలు తీసుకొచ్చి మరి యువకులను మరి రాజకీయ రంగం వైపు ప్రవేశించే విధంగా వారు పనిచేయడం, మరి వారు చేసినటువంటి అనేక సంస్థలు భారతదేశానికి యావత్ ప్రపంచానికి కూడా తెలియజేసే విధంగా గొప్పగా చేసినటువంటి రాజీవ్ గారు వారు నేటికి కూడా వారు చేసినటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పునరావిష్కరించుకుంటూ మరి నేటి రాజకీయ రంగంలో కూడా మరి నేటి భారత భావి ప్రధాని రాహుల్ గాంధీ కూడా చేయాలనే ఉద్దేశంతో వారి ఆశయాలను కొనసాగించే ఉద్దేశంతో మరి రాహుల్ గాంధీ ప్రధాని చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది యావత్ భారతదేశం వ్యాప్తంగా. మరి తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు పనిచేస్తుందని చెప్పి నాటి నుంచి నేటి దాకా పేదలకు ఏదైతే లబ్ధి పొందిందంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే భారతదేశం నుంచి నేటి తెలంగాణ రాష్ట్రం వరకు కూడా అని చెప్పి గొప్పగా చెప్పుకోవచ్చు. మరి భారతదేశ ప్రజలందరూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందు రాబోయే రోజుల్లో ఉండాలని కోరుకుంటూ మరి మొన్న జరిగిన సంఘటన గుర్తు చేసుకోవడం జరుగుతుంది. మరి రాహుల్ గాంధీ గారు అనేక ఉద్యమాలు చేపట్టి మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను. మరి తమ వంతు మా వంతు ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి వేములవాడ శాసనసభ్యులు కూడా అనంతరం మరి నిత్యం కూడా ప్రజల్లో వండుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు తీసుకొచ్చే విధంగా పనిచేయడం, వారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్రంలో కానీ మరి ఈ ప్రాంతంలో కానీ మరి మరోసారి ప్రభుత్వం వచ్చే విధంగా నాయకులందరూ కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరి నేటి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్, అదేవిధంగా కౌన్సిలర్లు, మరి సీనియర్ నాయకులు అందరికీ పేరు ధన్యవాదాలు.